హలో హాయ్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ అంటే కొంచెం ఏమన్నా డబ్బు కలిగి ఉన్న వాళ్ళు అయితే కొంచెం రాగివి కానీ ఇత్తడివి కానీ అలాగే ఇవ్వండి, ఉపయోగపడతాయి. కొంచెం మంచిది కూడా. అలా స్టీల్వి అవి కాకుండాను కొంచెం కొంతమంది తెలీదు, అందరు ఇస్తున్నారని ఇస్తున్నారు. స్తోమతను బట్టి మనకు డబ్బు ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరూ చెయ్యొద్దు. దానికన్నా అసలు అనాథాశ్రమాలకి ఎవరైనా పిల్లలు చదువుకుంటా కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయట ఫీజులు లేక సరైన బట్టలు లేక, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ పేరు చెప్పి చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే వృద్ధాశ్రమాలు అవి ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏదన్నా మనం ఇచ్చినా చాలా మంచిది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నవే అసలు బొట్టు పెట్టి బ్లౌజ్ ఇస్తే చాలు నా అభిప్రాయం ప్రకారం. ఊరికే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొంతమంది అయితే అప్పులు చేసి అలా చేసి కాకినాడలో ఆత్మహత్య చేసుకున్నారు. అస్సలు గొప్పలకు పోవద్దు, ఏదో ఉన్నంతలో చేసుకోండి. అంతేకాని అప్పులు చేసి మాత్రం ఫంక్షన్లు ఎవరూ చెయ్యొద్దు. పెళ్ళి చెయ్యొచ్చు, ఇల్లు కట్టొచ్చు అంటారు, కానీ అవి కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతున్నాయి. మన స్తోమతను బట్టే మనం ఫాలో అవ్వాలి. నాకైతే రిటర్న్ గిఫ్ట్స్ కన్నా ఆ పేదలకి పిల్లలకి అలాగే ఇవ్వటం అంటే నాకు అలా అనిపిస్తుంది. అందరూ అర్థం చేసుకుంటారని ఎవరిని విమర్శించడం కాదు. స్తోమత ఉన్న వాళ్ళు ఇచ్చుకోవచ్చు, అలవాటు పడిపోయాం కాబట్టి. అవి కూడా కొంచెం ఇత్తడివి రాగివి ఉపయోగపడేలా అయితే బాగుంటుందని నా అభిప్రాయం.